ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అంతకుముందు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న సిపి రాధాకృష్ణన్కు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి తదితరులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. నిన్న భేటీ అయిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. తమిళనాడులోని తిరుప్పూర్కు చెందిన రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా, తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గా సేవలు అందించారు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభ ఎంపీగా గెలిచారు ఆయన. దక్షిణాది బీజేపీలో అత్యంత సీనియర్ నేత కావడం, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండడంతో పాటు వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపింది బీజేపీ హైకమాండ్. ఎన్డీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు రాధాకృష్ణన్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.